హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయిది పెళ్లి వ్లాగ్. ఇది వచ్చేసి నలుగు అండ్ గంధం వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. నలుగు ముందు రోజు అయితే మేము పార్లర్ కి వెళ్ళాం అనమాట. మా ఊర్లో ఉండేది ఒక 3-4 పార్లర్స్. పార్లర్ పేరు వచ్చేసి భవ్యశ్రీ పార్లర్. వింజమూర్ బస్ స్టాండ్ దగ్గరే ఉంటదండి. నన్ను చూసి భయపడొద్దు ఇక్కడ. సో పెళ్లి కూతురు అయితే మార్నింగ్ చేయించుకుంది. మేము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇంక ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళాక మా పిన్ని వాళ్ళు ఇలాగ శారీ ప్లీటింగ్ చేస్తున్నారు. మా మహీది పెళ్లి కూతురు వచ్చేసి వేరే ఇంటి దగ్గర అనమాట. ఈ కోన్ పెట్టుకున్నారు కదా, ఈ పిన్ని వల్ల తోడికోడలు కూతురు పెళ్లి కూతురు వచ్చేసి మా పిన్ని మీకు తెలుసు జీలకర్ర మేడం, అక్కడ శారీ ప్లీటింగ్ చేస్తుంది. ఇంకొకరు వచ్చేసి మా అక్క సుహాసిని అక్క అండ్ నేనే వీళ్ళందరికి కోన్ పెడుతున్నాను. సో ఆ రోజు కోన్ పెట్టాక నైట్ మార్నింగ్ అయితే నూనెలకు 4K అనమాట. నేను వెళ్ళేసరికి 6 అయిందిలేండి. లాస్ట్ లో వెళ్ళి అక్షంతలు వేసి వచ్చాను. లైటింగ్ అయితే ఫుల్ వేసారు, చాలా బాగా డెకరేట్ చేశారు. మీకు అంతా డెకరేషన్ అంతా చూపిస్తాను. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా. ఈ లైన్ మొత్తం వేశారు ఆ టెంట్స్ అనేవి. రెండు పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు అనమాట. మాకు నూనె నెలకి తమ్ముడిని కూర్చోబెడతారు. సో అందరు మార్నింగ్ వచ్చేసారు 4K. అందరు నలుగంతా అయిపోయింది. నేనే లాస్ట్ అక్షంతలు వేసేసి ఇంక వాళ్ళని లేపారు. అమ్మాయికి మంగళ స్నానానికి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మా రిలేటివ్స్ అండి. ఈవిడ వచ్చేసి మా నాన్న వాళ్ళ అక్క. మా నాన్న వాళ్ళు టోటల్ 6 మెంబర్స్ అనమాట. అక్క చెల్లెళ్ళు అన్నదమ్మళ్ళు. సో వాళ్ళల్లో ఈవిడ ఫస్ట్ అనమాట. వాళ్ళ ఇల్లు వచ్చేసి పెళ్లి కుదురుల ఇంటి ముందే. మత్త చూడండి ఎంత బాగా కల్లర్జల్లు ముగ్గేసిందో. నూనె నలుగు అయిపోయాక మంగళ స్నానానికి పసుపు కలర్ శారీ కట్టుకొని వచ్చింది మా అత్త అయితే. వీళ్ళందరూ జోకులు వేసుకుంటారు. అక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళిద్దరు, వీరు గీత ఆంటీ మా పిన్ని అనమాట. ఇక్కడ ఉన్నారు కదా ఎల్లో సారి పెళ్లి కూతురు నానమ్మ. వచ్చేసి మా మహి హ్యాండ్స్ అనమాట. నేను మంగళ స్నానానికి రెడీ చేసే లోపు వీళ్ళందరినీ కొంచెం క్లిప్స్ తీసాను అనమాట. గోరింటాకి ఎలా పెట్టారు నాకు ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే పెళ్లి కూతురికి ఇంకా మంగళ స్నానానికి రెడ్ డ్రెస్ చేంజ్ చేసుకొని పైకి తీసుకొచ్చారు అనమాట. ఫోటో షూట్ అయితే చేస్తున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే టైం అయిపోతుందని, మళ్ళీ గంధం నలుగుంది కదా. సో అప్పటికి సన్ లైట్ కూడా పడుతుంది. ఫోటో షూట్ వల్ల ఏంటంటే ఫొటోస్ తీసేయాలి, లేదంటే లైట్ కళ్ళల్లో పడుతుంది సన్ లైట్ అని అనేసి. సో ఎవరెవరి మాట వినట్లేదు అనమాట. మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. వీళ్ళు త్వరగా మంగళ స్నానం చేపించి ఇంకా బయలుదేరారు అనమాట. వాళ్ళు ఏమో ఎల్లో శారీస్ నిలబడమంటారు, వీళ్ళేమో వినరు.
మేమైతే మంగళ స్నానం అయ్యాక ఇంటికి వచ్చేసి మళ్ళీ గంధనలకి రెడీ అయితే వెళ్తున్నాం అనమాట. మా ఊరు చూసారా స్టార్ట్ చేసాడు మ్యూజిక్. అప్పుడు చిరాకు పడ్డాం. మా ఇంటి దగ్గర నుంచి పిన్ని వాళ్ళ ఇల్లు కొంచెం దూరమే అనమాట. సో మా పాతింటి దగ్గరికి వెళ్ళి మా అత్త వాళ్ళందరిని తీసుకొని వెళ్తున్నాను. ఇవిడ వచ్చేసి మా లాస్ట్ అత్త, ఇవిడ మా అక్క, వీళ్ళ అమ్మాయి, ఇవిడ వచ్చేసి మా నాన్న రెండో అక్క, మా చిన్న అత్త వాళ్ళ కోడలు శ్రీలత, అండ్ వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ కోడలు కళావతి వదిన అందరు ఉన్నారు అనమాట. ఇంకా మా ఇంటికాడ పెద్దమ్మ వాళ్ళందరూ, మా తమ్ముడు అందరం అయితే స్టార్ట్ అయిపోయాం. మా అత్త వాళ్ళు వచ్చేసి నెల్లూరులో ఉంటారు, చిన్నత్త వాళ్ళు. ఇంకా ఇదే మా పిన్ని వాళ్ళు ఉండేది. మా చిన్నత్త వాళ్ళ కూతురు అమ్మాయి ప్రశాంతి, మా పిన్ని వస్తుంది కదా. సో ఫైనల్ గా అయితే మేము నలుగు దగ్గరికి వచ్చేసాము. అస్సలు ఖాళీ లేదనమాట. ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. నాని ఈ రష్ లో మేము నలుగు పెట్టలేమనేసి ఎదురిట్లే మా అత్త వాళ్ళ ఇల్లు కదా, అక్కడికి వెళ్ళేసి కూర్చొని ఉన్నాం అనమాట. కానీ చాలా సేపటి వరకు కూడా ఖాళీ అవ్వలేదు. నేనైతే 1:30 అలా వెళ్ళి నలుగు పెట్టేసి వచ్చాను. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇట్లా కూర్చొని ఉన్నాం. చూడండి మా అక్క, మా పిన్ని, గీత అండి. అండ్ మీకు బయట చూచాను కదా, మా అమ్మ మాకంటే వెనక్కి వచ్చి ముందు నలుగు పెడతాను వెళ్తుంది. కానీ అవ్వలేదని వేరే నలుగుకి వెళ్ళేసి అక్కడ నలుగు పెట్టి ఇక్కడికి వచ్చి నలుగు పెట్టాను అనమాట. మా వాడికి ఆకలేస్తుందని మా నాని ఇక్కడ ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టింది. వాడు ఖుషి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుండే. ఐస్ క్రీమ్ అంటే మా వాడి భలే. ఫైనల్ గా మీకు పెళ్లి కూతురు చూపిస్తాను చూడండి. గంధన్నలలో వీళ్ళందరూ మా స్కూల్ సార్ వాళ్ళ. నేను ఈ అమ్మాయి ఒకే స్కూల్ చదివాము. మాధురి నాకంటే చాలా చిన్నదిలేండి. మా బాబాయ్ వాళ్ళ దగ్గరుండే అమ్మాయి పెళ్లి చేస్తున్నారు అనమాట. మా బాబాయ్కి అన్నయ్య కూతురు మాధురి, మా బాబాయ్. మేమే లాస్ట్ వచ్చి నలుగు పెట్టాము. ముందు వచ్చినా కూడా ఇంత రష్ లో రాలేక బయట అక్కడ మొత్తం వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం అనమాట. ఇక్కడ మా అమ్మ అందరు వెయిటింగ్ చూడండి. అప్పటికే టైం 2 అయిపోయింది. ఇంకా నలుగు పెట్టేసి మేము వెళ్ళి లంచ్ చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ రెడ్ సారీ ఉన్నారు కదా, ఆవిడ వచ్చేసి ఇంతకు ముందు మా ఊరికి సర్పంచ్ గా ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి ఊర్లో సేవ చేస్తారు అనమాట. పెద్దనాన్న పెద్దమ్మ. చిన్నప్పుడు మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, నా ఫ్రెండ్ సురేఖతో కలిసి. పెద్దమ్మ ఈ రోజు పెళ్లిలో నన్ను చాలా బాగా పలకరించారు కూడా. ఫైనల్ గా అయితే మేము నలుగు పెట్టేసి మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చేసి భోజనం తెచ్చుకొని తినేసాం అనమాట. అయితే వెజిటేబుల్ రైస్, వడ, ఒక స్వీట్ అండ్ ఆవకాయ రైస్ కూడా పెట్టారు. ఫస్ట్ నేను ఆవకాయ రైస్ చూడడం, పెళ్ళిలో పెట్టడం.
అంటే 4 భోజనాలకి ఇలాగా పచ్చడి సాంబార్ ఇవన్నీ రొటీన్, ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ, వడియాలు అప్పడాలు అన్ని తినేసి కొద్దిసేపు మా అత్త వాళ్ళ ఇంట్లో అందరం కబుర్లు చెప్పుకున్నాం. మా పిన్ని అక్కడ నిల్చొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మా అమ్మ సంధ్య అక్క పెద్ద కూతురు, మా పిన్ని తెలుసు అక్క సుహాసిని అక్క గీత ఆంటీ అందరం కూర్చొని ఇక్కడ తిన్నాం అనుకున్నాం భోజనాలు అయితే. ఏదక్క ఏం చెప్పావు మళ్ళీ చెప్పావు సార్ డైలాగ్ చెప్పు చెప్పమ్మా. ఇక్కడ నేను మా సంధ్యక్కని చూసి 2-3 years అయిపోయింది అంటుంటే మా అక్క చెప్తుంది పిల్లలతో కష్టం మనం తెలుసుకున్నాక ఎక్కడికి వెళ్ళలేమని అనేసి. ఫైనల్ గా అయితే మేము తినేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. కొన్ని ఫొటోస్ తీసుకొని అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను శ్రీకాంత్ దగ్గర చూడండి. ఇది వచ్చేసి మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, ఫేమస్ మాస్లాం అని డాక్టర్ అనమాట. వీళ్ళు జోకులు వేసుకొని తెగ నవ్వుతున్నారు. తర్వాత ఫొటోస్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి 3 అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, పెద్దవాళ్ళు కూడా దిగారులేండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.